అన్నిట్లేకల్లా కష్టమైనది ఏది? కూర్చోవడం అండి. అన్నిట్లేకల్లా కష్టమైనది ఎనీ టైం కూర్చొని ఉండడం కష్టం. అది తెలుసో తెలీదు మీకు? కూర్చొని ఉండు, కాళ్ళు ఎక్కడిదక్కడ పట్టిపోతుంది, కూర్చొని ఉండలేము. ఎనీ టైం కూర్చొని ఉండాలంటే వల్ల పడదు, అదే కష్టమైంది. కానీ నువ్వు కూర్చొని ఆలోచిస్తున్నావు కదా, ఎనీ టైం పాజిటివ్గా, అంటే మంచి లైఫ్ని గురించి ఆలోచిస్తున్నావు. ప్రతిరోజు ఆలోచించడం వల్ల నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు. డబ్బు రూపంలో ఆలోచించు. ప్రతి మాట ఒక డబ్బు పలకాలి. పిచ్చి పిచ్చిగా పనికిరాని మాటలు కూర్చునేది, రామక్క సుబ్బక్కలు కూర్చునేది, ఊరికథలు మాట్లాడేది, రామన్న సుబ్బన్న టీ కొట్లు రచ్చబండ్ల మీద కూర్చొని ఊరికథలు మాట్లాడితే ఏమొస్తుంది? నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడ జీరో 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 జీవితాన్ని అనిపిస్తారు. నీ జీవితానికి నువ్వు కొత్తగా ఆలోచించు. ఎప్పుడు కానీ ఆలోచన ఎలా ఉండాలి? నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటే అందరూ బాగా ఉంటే నీ మోహాన్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అందరూ బాగుంటే నీ మోహాన్ని ఎవరు చూస్తారో? అందరూ బాగుండాలి కాదు, నేను బాగుండాలి, నా సహాయం 10 మందికి ఇవ్వడానికి నేను రెడీ అనే రేంజ్లో నీ మైండ్ని ఆలోచించు. పాజిటివ్ థింకింగ్ ఎనీ టైం ఆలోచిస్తే సాధ్యం కానిది ఏమీ లేదు. ప్రేమతో నీ మైండ్ని కనుక ఉపయోగించినావంటే సాధ్యమే, ప్రతిదీ సాధ్యమే. ఈ సృష్టిలో ప్రతిదీ కనిపెట్టింది మానవుడే, ప్రతిదీ కనిపెట్టింది మానవుడే. ఆ మానవుడే కాబట్టి వాళ్ళకంతా ఆ టాలెంట్లు ఎలా వచ్చాయి? పుట్టుకతో అందరూ ఒకే విధంగానే వచ్చాం. వాడు ఉపయోగించాడు ఆ మైండ్నే, ఈరోజు సక్సెస్ అయిపోయినాడు. నువ్వు ఉపయోగించలా, జీరోలో ఉన్నావు. వాళ్ళు ఉపయోగించినారు, హీరోలు అయినారు. నువ్వు ఉపయోగించలా, జీరోలో కూర్చొని ఉన్నావు. కాబట్టి మైండ్నే ప్రతిరోజు కొత్తగా ఆలోచించండి. అప్పు నిప్పు అనేసి అప్పునే కూరుకుపోతుంటారు. కాబట్టి ఇలా నా జీవితాన్నే కొత్తగా ఆలోచించాను. నేను కూడా అప్పుల్లో కూరుకుపోయినాను. వ్యవసాయంలో సులభంగా తీర్చుకోగలిగాను, తీర్చేసాను. ఇప్పుడు హ్యాపీగా, నేను హ్యాపీ. ఫస్ట్ నా కుటుంబాన్ని గురించి కూడా నేను ఆలోచించను. నేను బాగుండాలి, ఫస్ట్ నా ఆలోచన ఇదే. తర్వాత నా కుటుంబం. వాళ్ళు బాగుంటే నేను బాగలేకపోతే వాళ్ళ దగ్గర పోయి అమ్మా 10 రూపాయలు ఇవ్వండి అని అడుకోవద్దు. నేనా అడుకోవాలా లేదా? కాబట్టి కుటుంబం కాదు, ఫస్ట్ నేను బాగుండాలి, తర్వాత నా కుటుంబం బాగుండాలి, ఫస్ట్ నేను. ఇదే నా ఆలోచన.